ఇంకోవైపు రీసెంట్ అంటే ఈ తెలంగాణ విషయం అంతా కూడా ఒకసారి పక్కన పెడితే మనము రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం గురించి మాట్లాడుకోవాలి. అందులో ప్రధానంగా చెట్ల పైన హ్మ్. అంటే అడవుల పైన, అడవు తల్లుల పైన దాడి జరుగుతుంది. కేంద్రంలో కూడా అదే జరుగుతుంది. రాష్ట్రంలో కూడా జరుగుతా ఉంది. సో, రాష్ట్రంలో విషయానికొస్తే రీసెంట్‌గా కేబీఆర్ పార్క్ కావచ్చు, అంతకుముందు హెచ్‌సియు భూములు కావచ్చు, మూసీ నది సుందరీకరణ ఆ పరివాహక ప్రాంతాల్లో అంటే ప్రకృతి విధ్వంసం కంప్లీట్‌గా కావచ్చు, పర్యావరణ ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. సో, ఏం చెప్తారు ఈ విధ్వంసం పైన? అంటే మీరు గతంలో చాలా సందర్భాల్లో మీరు కూడా పోయినారు. ఆ ప్రకృతి ఒడిలోకి పోయి అక్కడ పాటలు పాడిన సందర్భాలున్నాయి. అండ్ దీని కోసం ప్రొటెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? ఈ విధ్వంసం అంతా ఇలా ఆగకపోతే ఎట్లా పరిస్థితి? అంటే భారతదేశం లోపట ఉన్నటువంటి ప్రజానీకం చైతన్యవంతం ఎందుకు కాదంటే, మనకున్న రిసోర్సెస్‌ని ఎట్లా ఉపయోగించుకోవాలో మనకు తెలవక. అన్ని వ్యవస్థలన్నీ గూడా కంప్లీట్‌గా అగ్రవర్ణాల చేతిలోపట ఉండటం. ఆ అగ్రవర్ణాలు బిజినెస్ ఎట్లా చేయాలనంటూ అంటే బిజినెస్ చేసేదానికి ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఒక కులాన్ని ఏర్పాటు చేశారు. పలానా వాళ్ళు బిజినెస్ చేయాలి. ఆ బిజినెస్ పలానా వాళ్ళు చేసేవరకి అది కంటిన్యూ అయ్యేవరకి ఈనాటికి అది కంటిన్యూ అవ్వడం వల్ల మొత్తం రిసోర్సెస్‌ని ఎట్లా వాడుకోవాలి, మనం ఎట్లా కన్జ్యూమ్ చేయాలన్నటువంటి విషయం సామాన్య ప్రజానీకానికి తెలవది. తెలవనప్పుడు ఏంది? వాళ్ళు వాళ్ళ జీవితం గురించి వాళ్ళేదో పట్టించుకుంటారు. వీళ్ళేం చేస్తారు దోపిడీదారులు? ప్రకృతి విధ్వంసం జరుగుతా ఉన్నది. దేశవ్యాప్తంగా జరుగుతా ఉన్నది. అస్సాం అడవుల లోపట చూసినా, ఇటొచ్చేసి మనకు మధ్య భారతం లోపట ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, బీజాపూరు ఈ ఏరియా లోపట దంతెవాడ ఏరియా లోపట చూసినా, తెలంగాణ కూడా అందులోపట విక్టిమ్ ఏరియానే. తర్వాత ఇక్కడ మన తెలంగాణ లోపట మొన్న విధ్వంసం రీసెంట్‌గా దామగుండం ఫారెస్ట్. అక్కడికే మనం పోయింది కూడా ఎక్కువ దాన్ని అడ్రెస్ చేసినాం కూడా. అక్కడ ఉండి ఆ చెట్లను, ఆ అడవిని అది కంప్లీట్‌గా గ్రాస్ ల్యాండ్ అది. అది గ్రాస్ ల్యాండ్. ఎర్రమట్టి నేల. ఆ గ్రాస్ ల్యాండు వాటర్ ఎన్‌క్యాచ్‌మెంట్ ఏరియా అది. అక్కడ వర్షం పడితే జారిపోవు వాటరు. ఆహ్, ఆ చెట్లు అక్కడ ఉన్నటువంటి గుబురు చెట్లు కావచ్చు, ఆ రాళ్ళు కావచ్చు, వాటర్‌ని స్టోర్ చేసి దాన్ని భూగర్భ జలాల లోపటికి పంపించే విధంగా ఒక గ్రేట్ వాటర్ ఎంక్రోచ్‌మెంట్ ఏరియా లెక్క అది పనిచేస్తున్నది. దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు భూగర్భ జలాల స్థాయి పెరిగి వాళ్ళ పంటలు వాళ్ళకి ఎక్కడ బోరేసినా గానీ అతి తక్కువ ఫీట్ల లోతు లోపట బోర్ పడుతది వాళ్ళకు. ఎందుకంటే ఈ దామగుండం ప్రాంతం అనేది వాటర్‌ని అట్లా అబ్జార్బ్ చేసుకుంటది కాబట్టి. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం లోపట ఈరోజు నేవీ రాడార్ స్టేషన్ తీసుకొనొచ్చారు. మూసీ స్టార్ట్ అయింది కూడా అక్కడనే కదా! మూసీ మూసీ వాటర్ స్ప్రింగ్ నుండే చిన్న వాటర్ స్ప్రింగ్ నీటి బుంగలను ఆ! ఆ! చిన్న వాటర్ స్ప్రింగ్ ఏరియా నుండి ఇక్కడ అనంతగిరి ఫారెస్ట్ లోపట ఒక పాయ, హ్మ్. దామగుండం మధ్య ప్రాంతం లోపట ఒక పాయ ఉంది. అవును. ఈ 2 వాటర్ స్ప్రింగ్స్ మేము ఆ నీళ్లు తీసుకొని తాగొచ్చు అక్కడ. అవును. ఎంత నీటి బుడగ చిన్న బుడగలకెళ్ళి ఇంత పెద్ద మూసీ నది వస్తది. ఆ మూసీ నది ఈరోజు కంప్లీట్‌గా నాశనం అయిపోయేటటువంటి స్థితికి భవిష్యత్తు లోపట వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ అట్లాంటి నిర్మాణాలు చేస్తా ఉన్నారు. అంత దారుణంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను కంప్లీట్‌గా డిమాలిష్ చేసేసారు. కంప్లీట్ మొత్తం విధ్వంసం సృష్టించేసారు. పచ్చగున్న నేల ఎర్రగా అయిపోయింది అవును. ఈరోజు. మీరక్కడ రానిస్తలేరు లోపటికి. దామగుండం ఫారెస్ట్ లోపటికి రానిస్తలేరు. అవును. అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది అక్కడ. సో, దేశవ్యాప్తంగా మనకు ఇక్కడ తెలుసు దాదాపు 22,000 ఎకరాల అడవి మధ్య భారతదేశం లోపట నాశనం అయిపోయింది. మీరు ఇప్పటికి మ్యాప్స్ ఓపెన్ చేస్తే కనబడుతది. అది ఎందుకు చేస్తున్నారా అంటే అక్కడ నక్సలైట్లు అని చెప్పి ఒక ముద్రేస్తున్నారు గానీ నక్సలైట్లు ఎక్కడున్నారు? వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ లోపట పడి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడేందంటే హక్కు ఇచ్చింది భూమి మీద. ఇటు మూలవాసులకు గాని, మెయిన్‌గా ఆదివాసులకు అడవి మీద హక్కిచ్చిండు. భారత రాజ్యాంగం ఇచ్చింది. అంబేద్కర్ కల్పించిండు. ఎందుకంటే గతం లోపట బ్రిక్స్ అనే ఒక ఆర్మీ ఆఫీసరు ఇండియా లోపట అనేక ప్రాంతాల్ని తిరిగి, ముఖ్యంగా అడవులను తిరిగి, ఈ భారతదేశం లోపట ప్రధానమైనటువంటి రిసోర్సెస్ ఐరన్ ఓర్, బాక్సైట్, క్వార్ట్జ్ ఇది కోటానుకోట్ల టన్నుల లక్షల టన్నుల స్థాయి లోపట భారతదేశం లోపట ఉన్నది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే భవిష్యత్తు లోపట ఒక మంచి ఒక వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఒక గ్రేట్ రిసోర్స్ అవుతుందని చెప్పిండు. అప్పుడు దీన్ని గమనించినటువంటి అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి సంపదను విదేశీ పెట్టుబడిదారులు దోచుకోవడానికి ప్రయత్నం చేసే ప్రమాదం భవిష్యత్తు లోపట ఉంటుందని చెప్పి అడవి మీద హక్కు ఆదివాసులకు ఇచ్చిండు. సో, ఇప్పుడు ఆ అడవిని లాక్కోవాలంటే ఏం చేయాలి? అక్కడ ఆదివాసులు ఉండదు. ఆదివాసులు ఉండదు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఈరోజు ఏమనంటే ఆదివాసులు నక్సలైట్లు ఉండడం వల్ల అడవి లోపలికి అభివృద్ధి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అంటే, అరే నీ రోడ్డు పోతుంది, నీ లారీ పోతుంది, నీ మిషనరీ పోతుంది, 22,000 ఎకరాల అడవిని నువ్వు విధ్వంసం చేయగలుగుతావు, మళ్ళీ డెవలప్మెంట్ ఎందుకు పోదే? అన్నీ కూడా ఇవన్నీ బూటకప్ మాటలు. ఈ బూటకప్ మాటలతోటి అంత పెద్ద అడవిని నాశనం చేశారు. లంగ్స్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి ఊపిరితిత్తుల వంటి ప్రదేశము మధ్య భారతం. ఈరోజు 22,000 ఎకరాల అడవి నాశనం అయిపోయిందంటే ఎంత జీవ వైవిధ్యం లోపల మార్పులు వచ్చి ఉంటాయి. ఎన్వైరన్మెంట్ సైకిల్ అనేది ఎంత బ్రేక్ అయి ఉంటుంది.
మొత్తం అంతేకాకుండా మనకు అక్కడ ఉన్నటువంటి అనేక రకాల జాతుల యొక్క పక్షులు, దాంతోటి ఒక చైన్ సిస్టమ్ లాగా ఏర్పడేటువంటి ఒక వాతావరణ పరిస్థితులు అది బ్రేక్ అయిపోయి ఆ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తు లోపల నాశనం. మీరు ఇప్పటికీ చూడండి, బూడిద కలర్ లోపల ఎర్రగా మొత్తం నెర్రలు వారిపోయినటువంటి పరిస్థితి, అడవి అంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి, మొత్తం దవేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి. సో మీరు దీనిపైన ఒక పాట కూడా పాడిరా లాస్ట్ టైం దామగుండ పోయినప్పుడు? ఎస్, ఒకసారి ఆ పాట. వద్దురా నర కొద్దురా చెట్టును నర కొద్దురా, కొమ్మరా దిరెమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా, కాటిలో నా కాలుతుంటే కన్న తల్లే రాదురా, కాటిలో నా కాలుతుంటే కన్న తల్లే రాదురా, కట్టెలల్లాలుముకోని కట్టెలల్లాలుముకోని తోడు వచ్చే అమ్మరా, నీకు తోడు వచ్చే అమ్మరా, వద్దురా నర కొద్దురా అమ్మను నర కొద్దురా, కొమ్మరా అదిరెమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా, జీవమిచ్చిన భూమి తల్లికి పచ్చని చీరే అడవిరా, జీవమిచ్చిన భూమి తల్లికి పచ్చని చీరే అడవిరా, ఆ అడవినే నువ్వు నరికి వేస్తే, ఆ అడవినే నువ్వు నరికి వేస్తే అత్యాచారము సోదరా, అమ్మకు అత్యాచారము సోదరా, వద్దురా నర కొద్దురా అమ్మను నర కొద్దురా, వద్దురా నర కొద్దురా అడవిని నర కొద్దురా, కొమ్మరా దిరెమ్మరా నీకు నీడనిచ్చే అమ్మరా. ఈ పాట చాలా భావోద్వేగంగా రాసినాం, ఎందుకంటే అటు అస్సాం లోపట, హిమాచల్ లోపట ఖాజీరంగా అడవి, ఇటు గుజరాత్ లోపట, ఆ తర్వాత హస్దేవ్ అని చెప్పి ఈ ఛత్తీస్గఢ్ లోపట, మధ్య భారతం లోపట ఏకకాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని ఓటెన్ కోటి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అడవి మీద ఈ దాడేంది, ఈ అడవి తల్లి మీద ఇంత దాడేంది, ఇంత విధ్వంసమైంది. అరే రేపటి రోజున భవిష్యత్ తరాలకు ఇప్పటికైనా మనకైనా, ఇప్పటికే ఢిల్లీలో ఎట్లాంటి కాలుష్యం పెరిగిపోతున్నది. అరే మొన్న హైదరాబాద్ లోపల ఎంత తీవ్ర స్థాయికి పోయింది, ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి కాలుష్యం పెరుగుతుంది. కనీసం పట్టించుకునేటటువంటి ఒక స్పృహ లేదా, వాతావరణ స్పృహ లేదా. సో ఒక మిత్రుడు ఒక సోషల్ జస్టిస్తో పాటు, ఎకనామికల్ జస్టిస్తో పాటు, పొలిటికల్ జస్టిస్తో పాటు ఎన్వైర్న్మెంట్ జస్టిస్ కూడా కావాలని చెప్పి ఒక నినాదం గందికే పుట్టింది. ఈరోజు అది కూడా కావాలి. ఖచ్చితంగా పాటగానో మాటగానో పోరాటంగానో మనం డెఫినెట్గా మనం బతకాలంటే, మన భవిష్యత్ తరాలు బతకాలంటే మంచి గాలి కావాలి, మంచి వాతావరణం కావాలి. ఆ వాతావరణాన్ని ఇచ్చేది అడవి తల్లి కాబట్టి అడవులను రక్షించుకునేటటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఆ అడవిని రక్షించుకునేటటువంటి పోరాటంలో కూడా భాగస్వామ్యం కావాల్సింది.